చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. వివేకానంద హత్య చంద్రబాబు హయాంలో జరిగిందన్నారు. చంద్రబాబు పాలనలో సీబీఐకు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు ఆయన. వివేక కేసును వైఎస్ జగన్ హయాంలో సీబీఐకి అప్పగించారని గుర్తు చేశారు బొత్స. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. ఆధారాలుంటే కోర్టు ముందు పెట్టవచ్చు కదా అన్నారు. 14 నెలల నుంచి చంద్రబాబు ఏం చేస్తున్నాడని బొత్స ఘాటుగా ప్రశ్నించారు. సిగ్గు లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఎన్నికల కోసమే వివేక హత్య గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బొత్స సత్యనారాయణ. వివేకానంద హత్య ఏ సంస్థలో జరిగింది? ఎవరు అప్పుడు ప్రభుత్వం? ఎవరిది? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కదా, ముఖ్యమంత్రి చంద్రబాబునే కదా. అప్పుడే కదా కేసు రిజిస్టర్ చేశారు, అప్పుడే కదా ఎంక్వైరీ స్టార్ట్ అయింది, అప్పుడే కదా సిబిఐకి ఇమ్మంటే సిబిఐకి ఇవ్వలేదు, జగన్మోహన్ వచ్చే కదా సిబిఐకి ఇచ్చారు. అవుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు అయింది? 14 నెలలు అయింది. మరి 14 నెలల్లో మరి ఏం చేశారు? వాళ్ళదే కదా ప్రభుత్వం, వాళ్ళే కదా చేస్తున్నారు. వాస్తవాలేటో చేసి న్యాయస్థానం ముందు పెట్టచ్చు కదా. ఎవరు అడ్డు పెట్టారు? ఎవరు అడ్డు పెట్టి తాగుతుందా? ఆగదు కదా. చేతకాక ఇలాంటి మాటలు మాట్లాడుతారు. వచ్చి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుకుంటే నాకు సిగ్గునే అనిపించదు. ఆయనకి నేనే తలాంటి మాట్లాడను. అది నా ఇన్ఎఫిషియన్సీ, నా చేతకంతనం. రేపు అడుగుతున్నాను, ఏం చంద్రబాబు నాయుడు గారు ఎవరు అప్పుడు ముఖ్యమంత్రి? 14 నెలల్లో ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? దానికి సమాధానం చెప్పానండి. ఎందుకే మాటలు పదే ఊరికే అంతే కదా, అంతే కదా.